ప్రజల ఆరోగ్యం బాగుండాలని ఓ మంత్రి భార్య పోరాటం చేస్తున్నారు. సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆమె తీసుకున్న కార్యాచరణతో ఊరు వాడ కళకళలాడుతోంది. ప్రజలు సైతం స్వచ్ఛందంగా ఆమె పోరాటంలో చెయ్యి కలుపుతూ ముందుకు సాగుతున్నారు. పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కలిగిన మహిళలు ప్రజా జీవితానికి చాలా వరకు దూరంగా ఉంటారు. భర్త రాజకీయాల్లో బిజీగా ఉంటే భార్య ఇంటి వ్యవహారాలు, వ్యాపారాలు, ఇతరత్ర పనుల్లో తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు. అయితే ఏపీ రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రిత్వ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి లైఫ్ స్టైల్ అందుకు భిన్నంగా ఉంది. ప్రజాహితం కోసం ప్లాస్టిక్ పై యుద్ధం చేస్తోంది. 2024 ఎన్నికల్లో భర్తతో పాటు ఇందిరారెడ్డి కూడా ఎలక్షన్ ప్రచారానికి వెళ్లారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను కల్లారా చూశారు. ఎన్నికల తరువాత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అంతం చేయాలని మనసులో అనుకున్నారు. 2024 ఎన్నికల్లో పనగానపల్లె ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డి గెలిచారు. అనంతరం ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యారు. ఎలక్షన్స్ కి ముందు తన మదిలో అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టేందుకు ముందుకు వచ్చారు ఇందిరారెడ్డి. తన భర్త బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో 2024 డిసెంబర్ నెలలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా పోరాడేందుకు సమరశంఖం పూరించారు. మంత్రి భార్య అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఓ సామాజిక కార్యకర్తగా విద్యార్థులు, ప్రజలతో ఉద్యమం వైపు అడుగులు వేశారు. నా బనగానపల్లె నా ఆరోగ్యం నా బాధ్యత పేరుతో ముందుగా బనగానపల్లెలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి భయానక రోగాలు వస్తాయి కాబట్టి ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధించాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు కాల్వల్లో వేయడం వల్ల దుర్వాసన వెదజల్లి రోగాలు వస్తాయని, ప్లాస్టిక్ కవర్లకు బదులు జూట్ బ్యాగులను ఉపయోగించాలని వివరించారు. తరచుగా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి బనగానపల్లెలో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా బీసీ ఇందిరారెడ్డి తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 2024లో ఎలక్షన్ల టైంలో నేను బనగానపల్లె టౌన్లో ప్రచారం చేయడం జరిగింది. ప్రచారం చేసినప్పుడు మొత్తం టౌన్ అంతా తిరిగాను. తిరిగినప్పుడు నాకేమనిపించిందంటే మన డ్రైనేజ్లలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు ఇలాంటివన్నీ డ్రైనేజ్లలో బ్లాక్ అయిపోయి మొత్తం వాటర్ వెళ్ళిపోకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ప్రతి ఒక్కరు కూడా మేడం డ్రైనేజ్ అంతా బ్లాక్ అయిపోతుంది అంటే ఎందుకు బ్లాక్ అయిపోతుందని చూస్తే మొత్తం అదే. ఇప్పుడు నేను వాళ్ళు పంచాయతీ బోర్డు వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళంతా తీసినప్పుడు కూడా చూశాను. నేను ఎక్కడ చూసినా కూడా అవే అంటే చెత్త పోస్తారు కదా, కాలువలో నుంచి తీసిన చూస్తే ఏముండదు, అన్నీ ప్లాస్టిక్వే ఉంటాయి. అప్పుడు నాకు అప్పుడు నా మైండ్లో అనుకున్నాను, సరే ఎలాగోలా బనగానపల్లె టౌన్లో ప్లాస్టిక్ నివారించాలి, ప్లాస్టిక్ లేకుండా చేయాలని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. 40 లక్షల రూపాయల తన సొంత నిధులు వెచ్చించి కడియం నుంచి పలు రకాల మొక్కలను తీసుకొచ్చి బనగానపల్లెలో రోడ్లకు ఇరువైపులా సిమెంట్ దిమ్మలలో నాటారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు మొక్కలు పంపిణీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల చేత నాటించారు. మొక్కల సంరక్షణ, వాటర్ సప్లై కోసం ప్రత్యేకంగా మనుషులను నియమించారు. బీసీ ఇందిరారెడ్డి చేస్తున్న కృషికి పాఠశాలల్లో పిల్లలు కురుకురేలు, ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసిన తినుబండారాలు తినడం మానేశారు. కొంతమంది విద్యార్థినీలు వాలంటీర్లుగా మారి కొంత సమయాన్ని కేటాయించి ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వాడకం వద్దని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని బాధ్యతగా తీసుకుని విద్యార్థినీలు తన కుటుంబంలోనే కాకుండా బంధువులు, తెలిసిన వాళ్లకు సైతం ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకూడదని సూచనలు చేస్తున్నారు. ఈ ఏడాది వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఇందిరారెడ్డి సూచించారు. రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాల వల్ల
కాలుష్యం ఏర్పడుతుందని మట్టి వినాయక విగ్రహాలు నెలకొల్పాలని పిలుపునిచ్చారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో బనగానపల్లెలో 56 మట్టి విగ్రహాలు ఏర్పాటయ్యాయి. ప్రతి ఇంట్లో మట్టి వినాయకులకు బనగానపల్లె వాసులు పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బనగానపల్లె ప్రజలు ఇంట బయట మట్టి విగ్రహాలకు పూజలు చేయడం విశేషం. వనం సృష్టించాలి అనేది నా కోరిక. నేను దీన్ని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నా. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలంటే తప్పకుండా మేడం మీరు ఒకసారి మా కాలేజీకి రండి, విజిట్ చేయండి. మీ ద్వారానే పిల్లలకి చెప్పిస్తామని చెప్పి మేము మేడం రిక్వెస్ట్ చేశాము. మేడం గారు ఇక్కడికి వచ్చి మేము ఒక మీటింగ్ అరేంజ్ చేశాము. చేసి పిల్లలు చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. కొన్ని గ్రూప్స్గా తయారు చేశాము, వాలంటీర్స్గా తయారు చేశాము. చేసి అప్పుడు కొద్ది వాలంటీర్స్ వాళ్ళ చుట్టుపక్కల ఉండే రోజు ఒక 5 నుండి 10 ఇళ్ళకి వెళ్ళి ప్లాస్టిక్ వాడొద్దండి, మీరు ప్లాస్టిక్ వాడొద్దండి, మేము మీకు బ్యాగ్స్ ఇస్తాము, జూట్ బ్యాగ్స్ ఇస్తాము, లేదంటే మీ ఇంట్లో ఉండే బ్యాగ్ ఏదైనా తీసుకుని వెళ్ళి మార్కెట్కి వాడండి అని చెప్పి డైలీ మీకు ఎంత చేతనైతే అంత 5 ఇళ్ళకి చెప్తారా, 10 ఇళ్ళకి చెప్తారా, అట్లా మినిమం అంటే సింప్లిఫై చేశారు వర్క్ని. అట్లా చేయడం వల్ల చాలామంది వాలంటీర్స్గా తయారై పిల్లలందరూ ఊరంతా తిరిగి ఎంత యాక్టివ్గా చెప్పి ఏ రోజు ఎక్కడ వాళ్ళు చెప్పారు, ఏ ఇళ్ళకి చెప్పారు, అట్లా టిక్కులు వేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం అంటే సిస్టమాటిక్ వర్క్ అనేది ఒకటి జరిగింది ఊర్లో. బీసీ ఇందిరారెడ్డి కేవలం మనుషులపైనే కాదు జంతువులపైన కూడా అమితంగా ప్రేమను చూపిస్తున్నారు. బనగానపల్లెలో ఆవులు ఎక్కడ చూసినా రోడ్లపై సంచరిస్తూ ఉండేవి. వాహనాలు తగిలి కొన్ని ప్రమాదాలకు గురయ్యేవి. ఇటీవలే అనారోగ్యానికి గురైన విషయాన్ని స్థానికులు ఇందిరారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పశుసంవర్ధక శాఖ వైద్యుల చేత ఇందిరారెడ్డి చికిత్స చేయించారు. డాక్టర్లు ఆవుకు శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి 70 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారు. దీంతో ఆమె చెలించిపోయారు. గోమాతను సంరక్షించాలనే సదుద్దేశంతో బనగానపల్లెలో రోడ్లపై సంచరించే ఆవులన్నింటినీ యాగంటి వద్ద ఉన్న గోశాలకు తరలించారు. గోవులకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. కాకుండా మూగజీవుల పట్ల కూడా ఎంతో ప్రేమను కరుణను చూపిస్తారనే దానికి నిదర్శనం ఆవుల సంరక్షణ. ముందు బనగానపల్లెలో ఎక్కడ చూసినా ఆవులుండి అవి ప్లాస్టిక్ తినేస్తూ ఎక్కడ చూసినా వాటి మలమూత్రాలతో వీధులు కూడా చాలా అపరిశుభ్రంగా ఉండేవి. ఇప్పుడు శుభ్రంగా ఉండడమే కాకుండా ఆవులకు కూడా ఒక రక్షణ వ్యవస్థను కల్పించడం జరిగింది. వాటికి బాగా అవి చక్కగా అక్కడ గోశాలలో పెట్టడం జరిగింది. ఓసారి సంక్రాంతి సంబరాలప్పుడు పర్యావరణ పరిరక్షణ కింద చెప్పేటప్పుడు ఆవులు ఏ రకంగా ఈ ప్లాస్టిక్ని తినేస్తున్నాయి, అవి వాటి ఒక ఆవు కడుపులో నుంచి 70 కేజీల ప్లాస్టిక్ కవర్లను కూడా తీయడము అది చూపించడం కూడా జరిగింది. ఇళ్లలోని పాత వస్తువులు ఎక్కడ పడితే అక్కడ బయట పారేయకుండా స్వచ్ఛ డస్ట్బిన్లు, స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛ రథం కాలనీలలో తిరుగుతూ పాత వస్తువులను తీసుకొని వాటికి వెలకట్టి ప్రజలకు నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. వ్యాపారులు సైతం ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు, ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు ప్యాకింగ్ చేసే విధానానికి స్వస్తి పలికారు. సరుకుల్ని ప్యాకింగ్ చేసేందుకు ప్లాస్టిక్ రహిత కవర్లను ఉపయోగిస్తున్నారు. ఇలా పలు రకాలుగా ప్లాస్టిక్ వినియోగానికి చెక్ పెడుతున్నారు. దీంతో బనగానపల్లె పట్టణం రహదారులు, కాలనీలు క్లీన్ అండ్ గ్రీన్ గా కనిపిస్తూ కలకలలాడుతున్నాయి. బీసీ ఇందిరారెడ్డి చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇందిరారెడ్డి చేస్తున్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా భాగస్వాములమై ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రజలు చెబుతున్నారు. ఒక మంత్రి భార్యగా కాకుండా ప్రకృతి సేవామూర్తిగా ప్లాస్టిక్ పై పోరాటం చేస్తున్న బీసీ ఇందిరారెడ్డికి బనగానపల్లె ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. భర్త బీసీ జనార్దన్ రెడ్డి ప్రోత్సాహం, ప్రజల మద్దతు వల్ల అతి తక్కువ సమయంలోనే ప్లాస్టిక్ పై తాను చేస్తున్న పోరాటానికి మంచి ఫలితాలు వస్తున్నాయని, కేవలం ఏడాది కాలంలోనే 80% బనగానపల్లె ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారని ఇందిరారెడ్డి చెబుతున్నారు. కేవలం బనగానపల్లెనే కాకుండా బనగానపల్లె నియోజకవర్గం మొత్తం ప్లాస్టిక్ ను నిషేధించి క్లీన్ అండ్ గ్రీన్ నియోజకవర్గంగా చేయాలన్నదే తన లక్ష్యమని బీసీ ఇందిరారెడ్డి తెలిపారు. మేడం గారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేడం ఎప్పుడు స్కూల్కి వచ్చినా మాకు చెప్పేది ప్లాస్టిక్
ప్లాస్టిక్ యూజ్ చేయకండి, ప్లాస్టిక్ హెల్త్కి మంచిది కాదు. మాకు చెప్పడమే కాకుండా మేము కూడా ఇంట్లో చెప్పేలాగా చేసేసారు మేడం. అంటే అంతలా మాకు అవగాహన తెప్పించారు మేడం. ఇంట్లో చెప్తుంటే వాళ్ళు కూడా ఓకేలే, ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, గన్నీ బ్యాగ్స్ కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తాం, ఏం అవసరం లేదు అని మా అమ్మ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. మేము ఇప్పుడు మ్యాక్సిమం ప్లాస్టిక్ తగ్గించేసాము. తర్వాత స్కూల్లో కూడా ఎక్కడన్నా పేపర్స్ కానీ ఇట్లా ఏమన్నా ప్లాస్టిక్వి కనిపిస్తే కానీ ఏదైనా జంక్ ఫుడ్ కూడా తీసుకోకూడదని ఎక్కువ చెప్పేవాళ్ళు. మేడం ఎప్పుడు వచ్చినా మాతో ఒక టీచర్లా కానీ ఒక పెద్ద స్థాయిలో కానీ ఉన్నట్లు మాట్లాడరు. అంతా మాతో కలిసిపోయి మాతో చాలా చక్కగానే మాట్లాడతారు. ఒక ఫ్రెండ్లీ మేడం ఎలా ఉంటారో అలా బాగా చక్కగా మాట్లాడతారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి ప్లాస్టిక్ వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంపై ఇటు రాజకీయ నాయకుల్లో అటు ప్రజల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాస్టిక్ అంతం తన పంతం అంటున్న ఇందిరారెడ్డికి అందరూ మద్దతిస్తున్నారు.